తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ బృందం మొదటి దశ విచారణ దాదాపు అయింది. ఇందులో ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, మహారాష్ట్రకు చెందిన భోలేనాథ్ డైరీ, ఏపీలో ఉన్న వైష్ణవి డైరీల డైరెక్టర్లని అరెస్టు చేసి విచారించారు. మరో 2 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో మాజీ మంత్రి రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లను చేరుస్తుంది సిట్. మొదటి దశ పూర్తి కావస్తున్న నేపథ్యంలో కీలక విషయాలు పొందుపరిచి రిపోర్ట్ ని అందించనుంది. కల్తీ నెయ్యిపై సిట్ విచారణ లేటెస్ట్ అప్డేట్ తిరుపతి నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం అయితే మాత్రం ఇప్పటికీ సిట్ బృందం అయితే విచారణ వేగవంతం చేసింది. మొదటి దశ దాదాపుగా మరొక 2 రోజుల్లో పూర్తిగా వస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధమవుతా ఉంది. దీనికి సంబంధించి మన దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా అరెస్ట్ అయితే చేశారు. తమిళనాడుకి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ, భోలేనాథ్ డైరీ, అలాగే వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లని ఇప్పుడే అరెస్ట్ కూడా చేసి విచారణ అయితే పూర్తి స్థాయిలో అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత ఇప్పటికి సంబంధించి అయితే మాత్రం మరికొంతమందిని కూడా విచారించి దీనికి సంబంధించినటువంటి అంటే కల్తీ నెయ్యికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వీటిని అందరినీ కూడా ఈ రోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అయితే మాత్రం సిట్ బృందం అయితే రెడీ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసేటువంటి కొంతమంది పేర్లు కూడా ఇప్పటికైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ యొక్క పేర్లు కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గత ప్రభుత్వం చూసుకుంటే అంటే వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది కీలకమైనటువంటి కొంతమంది పేర్లు కూడా సిట్ బృందం అయితే ఈ యొక్క ఛార్జ్ షీట్లు అయితే ఫైల్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా అందించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతా ఉన్నాయి. మరొక 2 రోజుల్లో వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయబోతున్నట్టుంది. దీనికి ముఖ్యంగా అయితే మాత్రం నగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే ఈ యొక్క దీంట్లో కీలకంగా కూడా వ్యవహరించింది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఎక్స్-అఫీషియో మెంబర్ గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా అందించాలనేసి సిట్ బృందం అయితే చేసింది. గతంలో చూసుకుంటే మాత్రం ఏఆర్ డైరీ, భోలేనాథ్ డైరీ, వైష్ణవి డైరీ సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా అరెస్ట్ చేసి వాళ్ళపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇప్పటికే విచారణ కూడా జరిపింది. మరొక 2 రోజుల్లో మొదటి దశ కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక ల్యాబ్ కు పంపించేటువంటి శాంపుల్ కి సంబంధించినటువంటి యాలకులు, ఒక కిస్మిస్లు ఇవంతా కూడా తిరుపతిలో ఉన్నటువంటి A1 క్వాలిటీగా ఉండేటువంటి దొరికేటువంటి కిస్మిస్లంతా కూడా సూపర్ మార్కెట్ లో కొనుగోలు చేసి వాటిని శాంపుల్ గా ల్యాబ్ కి అయితే పంపిస్తా ఉన్నారనేసి కూడా సిట్ బృందం అయితే తేల్చింది. సో ఇవంతా కూడా అంటే A1 క్వాలిటీగా ఉండేటివి సూపర్ మార్కెట్ లో కొని శాంపుల్ కి మాత్రమే పంపించి నాసిరకంగా ఉండేటివి మాత్రం కాంట్రాక్టులకి తీసుకొచ్చే విధంగా వీళ్ళంతా కూడా వెనకుండి నడిపించారు అనేసి సిట్ బృందం అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 2 రోజుల్లో వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వీళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడానికి అయితే సన్నాహాలుగా వస్తుంది. మొదటి దశకి సంబంధించి అయితే మాత్రం మొదటి దశలో పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా వేగవంతం చేసి మరొక 2 రోజుల్లో కూడా దీన్ని ప్రభుత్వానికి అయితే నివేదిక కూడా అందించడానికి సిట్ బృందం అయితే రెడీగా ఉంది. సిట్ బృందానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే సర్వ స్టేట్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క విచారణ కూడా వేగవంతం కూడా చేసే విధంగా అయితే కనిపిస్తోంది. మరొక 2వ దశ ప్రారంభం దశలో కూడా మరికొంతమంది కీలకమైనటువంటి బోర్డు మెంబర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినది అనేసి అనుమానాలతో కూడా వారిని కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే తిరుమలలో అయితే నెలకొన్నాయి. కెమెరామెన్ చంద్రుతో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, అలిపిరి నుంచి.